పాలిటి కొంగు బంగారం పులిగట్టు ఆంజనేయ స్వయంభూ క్షేత్రం కొలిచిన వారికి కొంగు బంగారం. మంత్రాలయం తాలూకా గౌతారం మండలం పెరిగేరి గ్రామంలో వెలిసిన స్వయంభూ శ్రీ శ్రీ పులిగట్టు ఆంజనేయ స్వామి జాతర ఉత్సవం అంగరంగ వైభవంగా జరుగును. ముఖ్యంగా 3 రోజులు పండుగ ఈ నెల 26, 27, 28, 29 గుణ శివరాత్రి బ్రహ్మోత్సవాలు. భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా వెలసించిన పులిగట్టు ఆంజనేయ స్వయంభూ ఈ దేవాలయం. స్వామి కటాక్షం లభిస్తే లోకంలోని ఈ కీడు తమ దరిచేరదన భక్తుల ప్రధాన విశ్వాసం. అలాంటి స్వామి స్వయంభూగా వెలసి భక్తుల పాలిటి కొంగు బంగారంగా విలసిస్తున్న పులిగట్టు ఆంజనేయ స్వయంభూ క్షేత్రం. జై శ్రీరామ్. ఇరిగేరి గ్రామం కోతల మండలం మంత్రాలయం తాలూకా కర్నూలు జిల్లా. ఇరిగేరి గ్రామంలో కొండపై వెలిసిన శ్రీ స్వయంభూ శ్రీ పులిగట్టు ఆంజనేయ స్వామి మహోత్సవం మహాశివరాత్రి వేడుక ఫిబ్రవరి నెలలో 26, 27, 28 తారీఖు 3 రోజులలో జరుగును. అంగరంగ వైభవంగా జరుగును. ఇక్కడ జాగరణ రోజు దేవుడు కొండపైకి రానుకొచ్చుట, అలాగే 27వ తారీఖు ఇక్కడ తలనీలాలు, కోలాటాలు, భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నీరు సమకూర్చుట, ట్రాక్టర్లతో భక్తాదులు వాళ్ళు మొక్కుబడులు చెల్లించుకుంటారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు ఎంతోగా ఎదురు చూస్తున్న అఖండమైన ఘట్టం దాసోంగ కార్యక్రమం జరుగును. అలాగే ఆ రోజు రాత్రి భజన కార్యక్రమాలు జరుగును. 28వ తారీఖు శుక్రవారం ఆ రోజు స్వామివారికి సుప్రభాత సేవలో పంచామృత స్నానాలు, ప్రత్యేక పూజలు, ఆక పూజ, వివిధ పూజలు జరుగును. ఆ రోజు పగటిపూట మొత్తం ఎక్కడి నుంచో వచ్చిన భక్తాదులు, చుట్టుముట్టున్న భక్తాదులు, అలాగే ఎక్కడి నుంచి వచ్చిన పల్లె భక్తాదులు, కర్ణాటక భక్తాదులు వచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు. ఆ రోజు సాయంత్రం 7 గంటలకు కొండపై నుంచి ఊరి మధ్యకు ఊరేగింపు జరుగుతుంది. సుమారు రాత్రి 7 గంటలకు మొదలైన ఉత్సవం 1వ తారీఖు శనివారం పొద్దున్న 11 గంటల వరకు కొనసాగుతుంది. అలాగే దారి పొడుగున స్వామివారికి టెంకాయలతో, పూలమాలలతో, గజమాలలతో స్వామివారికి భక్తులు మొక్కులు తీసుకుంటారు. స్వామివారికి ఎంతో ఇష్టమైన భజన కార్యక్రమములు, అలాగే డొల్లులతో, బ్యాండ్ మేళాలతో స్వామివారికి విందులు, విన్యాసాలు జరుగుతాయి. అలాగే 101 అవుట్లతో భక్తాదులు మొక్కులు చెల్లించుకుంటారు. శనివారం పొద్దున్న 11 గంటలకు మహామంగళారతితో ఈ 3 రోజుల పండుగ ముగుస్తుంది. దీనికి ఎల్లవేళలా సహకరించిన కమిటీ చైర్మన్ శ్రీ సూర్యనారాయణ రెడ్డి గారు, అలాగే నీలకంఠ రెడ్డి గారు, గ్రామ పెద్దలు, పూజారి బృందం, యువకులు, జై శ్రీరామ్ సేవా సమితి ఎల్లవేళలో సహాయ సహకారాలు అందిస్తుంటారు. జై శ్రీరామ్.